హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము 5 మిడ్ క్యాప్ గ్రోత్ స్టాక్స్ గురించి చూద్దాం. అందులో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మెట్రోపోలిస్ హెల్త్ కేర్. ఇది ఏం చేస్తుందంటే డయాగ్నోసిస్ అనేది చేస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే టెస్ట్లు అనేవి చేస్తూ ఉంటారు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్, మిగతా బాడీ టెస్ట్లు ఇవన్నీ రాస్తూ ఉంటారు కదా. సో ఈ టెస్ట్లు అనేవి చేస్తుంది. సో ఈ కంపెనీ అనేది 4000+ టెస్ట్లు అనేది చేస్తూ ఉంటుంది అనమాట. ఇది ఇండియాలోనే కాకుండా వేరే 7 అదర్ కంట్రీస్లో కూడా ఉంది. సో ఈ స్టాక్ మనం చూసినట్టయితే 2019లో లిస్ట్ అయిందనమాట ఐపీఓగా. అప్పుడు చూసినట్టయితే 970 ప్రైస్లో లిస్ట్ అయింది. లాస్ట్ 1 ఇయర్లో చూసినట్లయితే 1500 ఆ లెవెల్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో అక్కడి నుంచి ఇంక్రీజ్ అవుతూ ప్రీ కోవిడ్ లెవెల్ వచ్చేసరికి 2000 లెవెల్. సో అక్కడి నుంచి కోవిడ్ వల్ల ఏంటంటే బాగా డ్రాస్టిక్గా పడిపోయింది. 1200 ఆ లెవెల్ దాకా పడిపోయింది అనమాట. సో అక్కడి నుంచి ఇంక్రీజ్ అవుతూ 2000 లెవెల్ అనేది రీచ్ అయింది. 2200 లెవెల్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి కొంచెం సెక్టర్ అనేది కొంచెం ఫాలో అవటం వల్ల ఈ స్టాక్ అనేది పడిపోయింది. సో ఇక్కడ నుంచి గ్రో అయ్యే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఎందుకంటే మ్యాక్సిమం ఎక్కువ మంది అట్లీస్ట్ బాడీ చెకప్ అని ఇలాంటి టెస్ట్లు అనేవి చేసుకుంటూ ఉంటారు కాబట్టి సో ఈ సెక్టర్ అనేది గ్రో అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో మన నెక్స్ట్ స్టాక్ చూసినట్టయితే రిలాక్స్ ఫుట్వేర్. ఇది ఏం చేస్తుందంటే ఫుట్వేర్ బిజినెస్ అనేది చేస్తూ ఉంది. సో వీళ్ళ ప్రొడక్ట్స్ మనం చూసినట్లయితే స్పార్క్స్, ఫ్లైట్, బామాస్ ఈ ప్రొడక్ట్స్ అనేది తయారు చేస్తూ ఉంటుంది. సో వీటికి బ్రాండ్ వాల్యూ కూడా చాలా బాగుందన్నమాట. సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే లార్జెస్ట్ ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. బాటా తర్వాత నెక్స్ట్ ఈ స్టాక్ అనేది ఈ కంపెనీ అనేది బాగా మంచిగా గ్రో అవుతున్న కంపెనీ. సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే లాస్ట్ 1 ఇయర్లో 600 లెవెల్ ఆ లెవెల్లో ఉంది. సో అక్కడి నుంచి ఇంక్రీజ్ అవుతూ ప్రీ కోవిడ్ లెవెల్ వచ్చేసరికి 816 లెవెల్కి వెళ్ళింది. సో అక్కడి నుంచి డ్రాస్టిక్గా ఫాల్ అయిపోయింది అనమాట. ఫాల్ అయిపోయి 500 లెవెల్ దాకా వచ్చింది. సో అక్కడి నుంచి ఇంక్రీజ్ అవుతూ కరెంట్ సేమ్ 800 లెవెల్స్ దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి బాగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువనే అనమాట. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అనేవి ఎక్కువగా నార్త్ ఇండియాలో ఉన్నాయి. ప్లస్ వీళ్ళ పాజిటివ్ ఏంటంటే వీళ్ళ మెయిన్ ఈ ఫుట్వేర్స్ అన్ని ఎక్కువ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో నెక్స్ట్ స్టాక్ మనం చూసినట్టయితే క్రిసిల్. ఇదేంటంటే రేటింగ్ ఏజెన్సీ. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఏదైనా బాండ్స్ ఉన్నా కానీ లేకపోతే ఏదైనా స్టాక్ ఉన్నా కానీ వాటికి రేటింగ్స్ అనేది ఇస్తుంటారు అనమాట. ప్లస్ వీళ్ళు ఏంటంటే స్టాక్ రిలేటెడ్ రీసెర్చ్ అనేది చేస్తూ ఉంటారు. అడ్వైజరీ సర్వీసెస్ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. ఏదైనా కంపెనీ ఉన్నప్పుడు ఏదైనా మర్జ్ చేసేటప్పుడు కానీ లేదా అక్వైజేషన్ చేసుకునేటప్పుడు వీళ్ళు అనేది కొన్ని అడ్వైజరీ సర్వీస్ అనేది ఇస్తారనమాట. ఏ ప్రైస్లో అక్వైర్ చేసుకోవాలి అని చెప్పేసి మొత్తం ఇది చేస్తుంది అనమాట. సో ఈ స్టాక్ మనం చూసినట్టయితే లాస్ట్ 1 ఇయర్లో 2000 లెవెల్ దగ్గర ఉంది. సో అక్కడి నుంచి కోవిడ్ వల్ల ఏంటంటే డ్రాస్టిక్గా పడిపోయింది. 1200 ఆ లెవెల్ దాకా పడిపోయింది. సో అక్కడి నుంచి ఇంక్రీజ్ అవుతూ కరెంట్ అనేది అరౌండ్ 1916 ఆ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ మనం చూసినట్టయితే ఎస్ఎన్పి గ్లోబల్ యొక్క సబ్సిడరీ కంపెనీ అనమాట. ఎస్ఎన్పి గ్లోబల్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్లో మ్యాక్సిమం రేటింగ్ ఏజెన్సీ అనమాట. సో ఇది యూఎస్ ఆ కంట్రీస్లో కూడా రేటింగ్ అనేది ఇస్తూ ఉంటుంది. సో ఈ కంపెనీ అనేది మంచి గ్రో అయ్యే ఛాన్స్ అని ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ మనం ఫోర్త్ స్టాక్ చూసినట్లయితే వెంతి ఆర్గానిక్స్. ఇదేం చేస్తుందంటే స్పెషాలిటీ కెమికల్స్ బిజినెస్ అనేది చేస్తూ ఉంటుంది. వీళ్ళ ప్రొడక్ట్స్ మనం చూసినట్లయితే ఐసోబ్యూటైల్ బెంజీన్ అనేది వీళ్ళ ప్రొడక్ట్ అనమాట. కెమికల్ వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఇది చూసినట్లయితే లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ద వరల్డ్ అండ్ హోల్డ్స్ లార్జెస్ట్ మార్కెట్ షేర్. ఎక్కువ మార్కెట్ షేర్ అనేది ఇది ప్రొడక్ట్ కెమికల్ వల్ల వీళ్ళకి బాగా పాజిటివ్ ఉంటుంది అనమాట. ఇది ఎక్కడ వాడతామంటే డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు అలాంటి ప్లేసెస్లో ఈ కెమికల్ అనేది వాడుతూ ఉంటారు. నెక్స్ట్ సెకండ్ కెమికల్ వచ్చేసరికి ఇది ఏటీబీఎస్ కెమికల్ అనేది. సో ఇది కూడా ఏంటంటే ఓన్లీ వన్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ద కంట్రీ. ఇండియాలోనే ఇది ఒకటే కంపెనీ మాత్రం ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట ఈ కెమికల్ అనేది. సో ఇలా చూసినట్లయితే వీళ్ళకి యూనిక్ ప్రొడక్ట్స్ అనమాట. లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకపోతే లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ద కంట్రీ కానీ. సో ఈ మంచి యూనిక్ బిజినెస్ అని వీళ్ళది. సో ఈ కంపెనీ అనేది మంచి గ్రో అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే లాస్ట్ 1 ఇయర్లో 1000 రూపీస్ 900 లెవెల్లో ట్రేడ్ అవుతుంది. సో అక్కడి నుంచి కోవిడ్ వల్ల బాగా డ్రాస్టిక్గా పడిపోయి 700 ఆ లెవెల్స్కి వెళ్ళింది. సో అక్కడి నుంచి ఇంక్రీజ్ అవుతూ స్పెషాలిటీ కెమికల్ బిజినెస్ అనేది బాగా ఇంప్రూవ్మెంట్ అనేది చూపించింది అనమాట. చూసినట్లయితే 1250 ఆ లెవెల్స్ దగ్గర వెళ్ళింది. సో అక్కడి నుంచి కొంచెం ఫాల్ అయ్యి కరెంట్ అనేది మంచి ప్రైస్లో ట్రేడ్ అవుతుంది. 1220 ఆ లెవెల్స్ దగ్గర ఉంది. సో ఈ స్టాక్ కూడా లాంగ్ టర్మ్లో మనం
తీసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ బిజినెస్ అనేది మెయిన్ యూనిక్ బిజినెస్. వేరే ఏ కంపెనీ అనేది అంత లార్జ్ క్వాంటిటీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయట్లేదు. సో ఈ స్టాక్ కూడా మనం లాంగ్ టర్మ్కి తీసుకోవచ్చు. మన లాస్ట్ 5th స్టాక్ వచ్చేసరికి వైభవ్ గ్లోబల్. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే జ్యువెలరీ బిజినెస్ అని చేస్తూ ఉంటారు. జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. జెమ్ స్టోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ వీళ్ళది యూనిక్ బిజినెస్ అనమాట. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇవన్నీ ఏంటంటే చాలా బాగుంటాయి అనమాట. సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే ర్యాంక్ 234 ఇన్ ద ఫార్చ్యూన్ ఇండియాస్ నెక్స్ట్ 500 లిస్ట్, ఇండియాస్ లార్జెస్ట్ మిడ్ సైజ్ కంపెనీస్. చూసినట్లయితే అప్పుడు 2013-14 ఆ టైంలోనే వీళ్ళు బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్నాయని చెప్పేసి ఫార్చ్యూన్ ఇండియా వాళ్ళు బాగా రేటింగ్ అనేది ఇచ్చారనమాట, ర్యాంకింగ్ అనేది ఇచ్చారు. సో ఈ స్టాక్ కూడా మనం చూసినట్లయితే లాస్ట్ 1 ఇయర్లో 826 ఆ లెవెల్ దగ్గర ఉంది. సో కోవిడ్ వల్ల అంటే మరీ డ్రాస్టిక్గా ఫాలో అవ్వకుండా కొంచెమే ఫాలో అయింది, 700 ఆ లెవెల్ దగ్గర ఫాలో అయింది. ఎందుకంటే వీళ్ళది గోల్డ్ బిజినెస్ కూడా ఉంటుంది కాబట్టి, గోల్డ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటాయి కాబట్టి సో ఈ స్టాక్ అనేది మరీ అంత డ్రాస్టిక్గా ఏం పడిపోలేదు. నెక్స్ట్ ఈ స్టాక్ చూసినట్లయితే బాగా ఇంక్రీజింగ్ అవుతూ ఉందన్నమాట. 1700, 2000, 2200, 2400 లెవెల్స్ అనేది ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ కూడా మనం లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం హౌస్ హోల్డ్స్ అనేది గోల్డ్ అనేది ప్రిఫర్ చేస్తుంటారు, లేకపోతే జ్యువెలరీస్ అనేది ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఈ స్టాక్ కూడా మంచి గ్రో అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ప్లస్ వీళ్ళు అదర్ కంట్రీస్లో కూడా ఎక్స్పోర్ట్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో అది కూడా పాజిటివ్ అనమాట. మెయిన్ వీళ్ళ యూఎస్, యూకే అక్కడ కూడా ప్రాఫిట్స్ ఎక్కువగానే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఈ స్టాక్స్ యొక్క బయింగ్ లెవెల్స్ చూద్దాం. చూసే ముందు నేను ఆల్రెడీ జీరోతో లాగిన్ అయ్యాను. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఇవి మోస్ట్ ఆఫ్ దీస్ కంపెనీస్ ఏమంటే డెట్ తక్కువ ఉన్న కంపెనీస్, ప్లస్ ఏంటంటే ప్రమోటర్ హోల్డింగ్ 50% అబవ్ ఉన్న కంపెనీస్. సో మీరు ఒకసారి సెట్ చేసి చేయండి. ఫస్ట్ స్టాక్ మెట్రోపాలిస్ హెల్త్ కేర్ చూసినట్లయితే అది మనకి కరెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉందని చెప్పేసి చూడొచ్చు. సో ఈ లెవెల్ దగ్గర 1950 ఆ లెవెల్స్ దగ్గర ఉంది. సో ఇక్కడ కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు అక్కడి నుంచి ఫాలో అవుతున్నప్పుడు ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. 1876 లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద తీసుకోవచ్చు. సో అలా ఆ లెవెల్కి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు మీడియం లెవెల్ కావాలనుకుంటే ఈ లెవెల్ అనేది కొంత సపోర్ట్ లెవెల్ కింద తీసుకోవచ్చు. 1922 లెవెల్, ఈ లెవెల్ అనేది కొంచెం సపోర్ట్ లెవెల్ కింద తీసుకోవచ్చు. సో ఈ రేంజ్లో వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకుంటే బెస్ట్. మన నెక్స్ట్ స్టాక్ చూసినట్లయితే రిలాక్సో ఫుట్వేర్. ఈ స్టాక్ మనం చూసినట్లయితే 801 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇది కొంచెం సపోర్ట్ లెవెల్ కింద మనం తీసుకోవచ్చు. లేదు ఇక్కడి నుంచి సపోర్ట్ చేయకుండా ఫాలో అవుతున్నప్పుడు నెక్స్ట్ ఈ లెవెల్ అనేది 783 లెవెల్ అనేది కొంచెం సపోర్ట్ లెవెల్ కింద తీసుకోవచ్చు. లేదు స్ట్రాంగ్ సపోర్ట్ కావాలన్నప్పుడు ఈ లెవెల్ అనేది 720 లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాడ్ చేస్తుంది. సో మీడియంస్లో ఈ లెవెల్ దగ్గర కొంత ఎక్కువ క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. 767, 765 ఈ లెవెల్ దగ్గర కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ బాగా అప్ ట్రెండ్లో వెళ్తూ ఉంది. సో వచ్చే ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. 783 లెవెల్ కానీ 765 లెవెల్ కానీ ఈ లెవెల్స్లో కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ స్టాక్ చూసినట్లయితే క్రిసిల్. ఇది S&P యొక్క సబ్సిడరీ కంపెనీ. సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే ఇది కూడా కొంచెం సపోర్ట్ లెవెల్ దగ్గరే ఉంది. సో ఈ స్టాక్ సపోర్ట్ చూసినట్లయితే 1899, 1900 లెవెల్ దగ్గర బాగా సపోర్ట్, స్ట్రాంగ్ సపోర్ట్ అనేది మనం చూడవచ్చు. సో ఈ లెవెల్లో కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ నుంచి ఫాలో అవుతున్నప్పుడు ఏంటంటే ఈ లెవెల్లో కొంత ఎక్కువ క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. 1837 లెవెల్ అనేది మనం కొంత సపోర్ట్ కింద తీసుకోవచ్చు. 1837 మ్యాక్సిమం ఇక్కడ నుంచి పెరిగే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో షార్ట్ టర్మ్కి అయినా కానీ కొంచెం ప్రిఫర్ చేయొచ్చు ఈ స్టాక్. సో మన నెక్స్ట్ స్టాక్ చూసినట్లయితే వినతి ఆర్గానిక్స్. సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే 1219, 1212 ఈ లెవెల్స్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి చిన్నగా ఫాలో అవుతూ ఉంది. సో వెయిట్ చేయండి, ఈ లెవెల్కి వచ్చినప్పుడు కొంత ఎక్కువ క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకుంటే బెస్ట్. 1141 ఈ లెవెల్స్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు కొంచెం మీడియం లెవెల్ కావాలనుకున్నప్పుడు 1171 ఈ లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇది మ్యాక్సిమం ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వెయిట్ చేయండి, వెయిట్ చేసి బై చేయండి. 1170 లేదా 1140 ఈ లెవెల్స్లో కొంచెం క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మనకి 1140 లెవెల్ అనేది కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాడ్ చేస్తుంది. సో మన నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ స్టాక్ వచ్చేసరికి వైభవ్ గ్లోబల్. మంచి జ్యువెలరీ బిజినెస్ కంపెనీ.
సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే ఈరోజు బాగా ఇంక్రీజ్ అయింది, 7% అరౌండ్ ఇంక్రీజ్ అయింది. సో ఇది కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, బట్ పడిపోయే ఛాన్సెస్ అనేవి కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో వెయిట్ చేయండి, ఈ స్టాక్ పడిపోయేటప్పుడు కొంచెం 2300 ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ని యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇంకా డ్రాస్టిక్గా ఫాలో అవుతున్నప్పుడు ఇది అనేది సపోర్ట్ లెవెల్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. 2253 ఈ లెవెల్ అనేది కొంచెం సపోర్ట్ లెవెల్ కింద యాక్ట్ చేస్తుంది. లేదు అక్కడి నుంచి ఇంకా ఫాలో అవుతున్నప్పుడు 2091 ఈ లెవెల్ అనేది కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. మ్యాక్సిమం ఈ స్టాక్ అనేది బాగా అప్ ట్రెండ్లో వెళ్తూ ఉంది. సో పెరిగే ఛాన్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి అనమాట. ఇంకా మీకు ఏదైనా స్పెసిఫిక్ స్టాక్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.